నమస్తే గైస్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ఈ వీడియోలో పిట్ట కొంచెం కూతగనం టైప్ మూవీస్, అదే తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కంటెంట్ ఉన్నోడు తక్కువ బడ్జెట్తో అయినా హిట్ కొట్టగలడు. అదే కంటెంట్ లేనోడికి 500 కోట్ల బడ్జెట్ ఇచ్చినా ఆగం చేస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన మూవీస్ లిస్ట్లో నెంబర్ 1 కార్తికేయ 2. కార్తికేయకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా జస్ట్ 15 crores బడ్జెట్తో వచ్చి ఏకంగా 121 crores కలెక్ట్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద హ్యూజ్ ఇంపాక్ట్ చేసిన సినిమాలు జరిగింది. కృష్ణుడి కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఈ సినిమాని చూసి నార్త్లో అందరూ అవాక్ అయిపోయారు. అండ్ కార్తికేయ 3 మీద అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు ఈ మూవీలో ఎక్కువ నచ్చిన సీన్ అంటూ కింద కామెంట్ చేయండి. నాకైతే కృష్ణుడికి ఎలివేషన్ ఇచ్చే సీన్. నెంబర్ 2 777 చార్లీ. ఈ సినిమాలోని స్టోరీ ఒక డాగ్ ఎమోషన్స్తో సినిమాని ఒక రేంజ్కి తీసుకుపోయింది. మనకి ఎమోషనల్ వేలో కనెక్ట్ అయ్యేలాగా తీయడంతో అందరికీ నచ్చింది. మూవీలో చాలా సీన్స్ చూస్తున్నప్పుడు మనం ఫీల్ అవుతుంటాం. దీని బడ్జెట్ వచ్చేసి 20 crores. ఇది ఆల్ ఓవర్గా కలెక్ట్ చేసింది ఏకంగా 105 crores. నాకు ఈ సినిమాలో నచ్చిన సీన్, హీరో కింద పడిపోయినప్పుడు అంబులెన్స్లో తీసుకుపోతుంటే దాని వెనుక డాగ్ కూడా పోతుంది. సినిమాలో వచ్చే బీజిఎం మాత్రం వేరే ఉంటుంది అసలు. మీకు మూవీలో నచ్చిన సీన్ ఏంటో కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 టిల్లు స్క్వేర్. డీజే టిల్లుకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేశారు. కానీ కార్తికేయ 2 లాగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసేదేమో. సినిమాలోని కొన్ని కామెడీ సీన్స్ పర్సనల్గా నాకైతే నచ్చలే, బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే బాగుంటుంది. డీజే టిల్లుకి సీక్వెల్గా మాత్రం పర్ఫెక్ట్గా డెలివర్ చేశారు. ఒకవేళ అటు ఇటు అయినా కూడా సినిమా పోయేది. నాకు ఈ సినిమాలో ఎక్కువగా నచ్చింది టిల్లు హ్యూమర్. ఈ సినిమా 40 crores బడ్జెట్తో వచ్చి ఏకంగా 125 crores కలెక్ట్ చేసింది. నెంబర్ 4 2018లో కేరళలో రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసిన సినిమా ఇది. మూవీలో ప్రతి ఒక్కరూ హీరోనే అన్నట్టు చూపెట్టారు. ఈ మూవీని 26 crores బడ్జెట్తో తీస్తే ఏకంగా 177 crores కలెక్ట్ చేసింది. మలయాళం వాళ్ళు ఎంతైనా తక్కువ బడ్జెట్తో మంచి సినిమాలు తీయడంలో ఎప్పుడూ ఫస్ట్ ఉంటారు. 2018 ఈజ్ ఏ మార్వెల్ ఫిలిం మేకింగ్. ఒకవేళ మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ చేయకపోతే జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. నెంబర్ 5 లవ్ టుడే. మామూలుగా ఈరోజు జనరేషన్లో లవ్ ఎలా ఉంది అనే స్టోరీ లైన్తో వచ్చిన సినిమా. మెయిన్లీ యూత్కి ఎక్కువ అట్రాక్ట్ చేసింది. మూవీ ద్వారా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే 5 crores బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 crores కలెక్ట్ చేసింది. నెంబర్ 6 మంజుమల్ బాయ్స్. 2024లో వచ్చిన బెస్ట్ లో బడ్జెట్ మూవీ. మామూలుగా మన ఇండియాలో చాలా తక్కువగా సర్వైవల్ స్టోరీస్ తీస్తారు. ఈ సినిమా ఫిల్మ్ మేకింగ్ మాత్రం వేరే ఉంటుంది. రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని స్టోరీ చూపెట్టే విధానం మార్వలస్ అంతే. అండ్ మలయాళం ఇండస్ట్రీ నుండి 200 crores క్లబ్లోకి ఎంటర్ అయిన ఫస్ట్ మూవీ ఇదే. అండ్ ఈ మూవీ బడ్జెట్ 20 crores. ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఏకంగా 250 crores కలెక్ట్ చేసింది. నెంబర్ 7 హనుమాన్. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన ఒక అద్భుతం. హనుమాన్ సూపర్ పవర్ అంటూ కాన్సెప్ట్తో తీసుకొచ్చిన ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ ఒక సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేశాడు. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద ప్రౌడ్ మూమెంట్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. జై హనుమాన్ మీద అయితే చాలా ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. సినిమా స్టోరీ మాత్రం వేరే ఉంటుంది. తక్కువ బడ్జెట్తో వచ్చినా కూడా విజువల్స్లో ఏం తగ్గనట్టు చూపించారు. 40 crores బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా ఏకంగా 330 crores కలెక్ట్ చేసి మార్క్ని సెట్ చేసింది. ఈ మూవీ వచ్చినాక ఓం రావత్ని మామూలుగా వేసుకోలేదు. బికాస్ ఆఫ్ హీస్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ వర్క్ అనే అతను ఒక్కడే అనుకునే సినిమా ఆదిపురుష్. నెంబర్ 8 కాంతారా. అసలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి అతి తక్కువ బడ్జెట్తో తీసి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా. సినిమాలోని స్టోరీ కంటే సినిమాలో ఉండే ఓ అని అరిచేది ఈ మూవీని ఎక్కువ ఫేమస్ చేసింది. ఫిలిం మేకింగ్ కొన్ని సీన్స్లో లిటరల్లీ ఫెంటాస్టిక్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ జస్ట్ 16 crores బడ్జెట్తో వచ్చి ఏకంగా 398 crores కలెక్ట్ చేసి లో బడ్జెట్ హై ప్రాఫిట్ మూవీగా మార్క్స్ సెట్ చేసింది. ఈ టాప్ 8 లో బడ్జెట్ సెన్సేషన్ క్రియేట్ మూవీస్లో మీకు ఏ మూవీ ఫేవరెటో కింద కామెంట్ చేయండి.
నేను మళ్ళీ వస్తా. అప్పటి వరకు మీకు సెలవు, నాకు కాదు. బాయ్ బాయ్.